మాది అన్నమయ్య జిల్లా రైల్వే రోడ్ నియోజకవర్గం. నా పేరు ఈశ్వరయ్య. ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది. ఒక సంవత్సరం వచ్చిన తర్వాత ఎటువంటి హామీలు, మీరు చెప్పిన హామీలు మాత్రం ఏమాత్రం నెరవేర్చలేదు. కాబట్టి ఈ అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఈ గ్యాస్ డబ్బులు కానీ ఇటువంటి ఏమాత్రం ఎవరికి అందుబాటులో లేదు. చాలా మంది వరకు నేను కూడా విచారణ చేసి చాలా వరకు పడలేదని చెప్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం పూర్తిగా ఈ ఫెయిల్యూర్ ఈ గవర్నమెంట్. కాబట్టి చెప్పిన హామీలు నెరవేర్చుకోవాలని కోరుతున్నాను. నా పేరు సుధీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెల జూన్ 4వ తేదీకి మన కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసుకొని సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఎలా ఉంది అనే దాని మీద నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కూటమి ఇచ్చిన సూపర్ 6లో భాగంగా మొదటగా గ్యాస్ పంపిణీ అనేది జరగడం వల్ల, ఉచిత గ్యాస్ అనేది ఇవ్వడం వల్ల మహిళలు సంతోషంగా ఉన్నారు. దాని తర్వాత ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ 4,000 చేయడం వల్ల అవ్వాతాతలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. దాని తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం రోడ్లు అవి కూడా నీట్గా చేశారు. ఏ రిపేర్లు అవి ఉన్నా కానీ అవి చాలా వాహనదారులకి చాలా ఉపయోగంగా ఉంది. దాని తర్వాత మన అమరావతి పునర్నిర్మాణం ప్రారంభించడం కూడా అందరికీ సంతోషకరంగా ఉంది. ఈ 4 అంశాలతో పాటు ఇక రాబోయే కాలంలో ఆగస్టు 15th ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేస్తారనే మాట కూడా ఉంది. అది కూడా ప్రభుత్వం నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నందుకు ప్రజలు సంతోషదాయకంగా ఉన్నారు. అలాగే వీటితో పాటు మనం కూడా బాధ్యత తీసుకొని ప్రభుత్వానికి సహకరించి వాళ్ళు చేస్తున్న ప్రతి దాంట్లో కూడా కొన్ని కార్యక్రమాలు లేట్ అయినా వాటికి కూడా త్వరలోనే వస్తాయని భావిస్తున్నాను. అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం. నా పేరు పగడాల శివశంకర్. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సరం పూర్తి చేసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలను, ఎన్నో పథకాలను చాలా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మన అమరావతి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఒక రాజధాని అనే దాన్ని స్టార్ట్ చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో సీఎం గారు దాన్ని ఎలా అంటే అలా చేసి దాన్ని కొట్టేసి ప్రజావేదికను కూల్చివేసి దాన్ని మళ్ళీ మన కూటమి ప్రభుత్వంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అట్లుగానే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ 2026 కల్లా కంప్లీట్ అయ్యే ఆలోచనలో మంచిగా మన ఆంధ్రప్రదేశ్కి మంచి బంగారు భవిష్యత్తుని తీసుకొచ్చేదానికి ఎన్నో పథకాలను మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే పట్టుకుంటే పోలవరం గత 15 సంవత్సరాల నుంచి పోలవరం అదో అయిపోతుంది, ఇదో అయిపోతుంది, అదో ఇదిగో 2024, 2029లో చిటికలేసి 23లో చిటికలేసి చెప్పిన మన మాజీ రాష్ట్ర మంత్రి నీటిపారుదల శాఖ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎన్నో పిచ్చి కోతలను పూసి ఈ వద్దు దాని విషయాన్ని పక్కన పెట్టి దాన్ని ఏది పెట్టుకో అటువంటి పెద్ద ప్రాజెక్ట్ని, పోలవరం అనే ప్రాజెక్ట్ని 2026 నాటికల్లా మన కూటమి ప్రభుత్వంలో దాన్ని మన ప్రజల అందుబాటులోకి తీసుకొచ్చడానికి చంద్రబాబు నాయుడు చాలా శక్తిగా ప్రయత్నిస్తారు. కంప్లీట్ అయిపోతామని చెప్పి మాటిచ్చారు. నమస్కారం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం. నా పేరు సుధాకర్. ఈరోజు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల పునరుద్ధరణ విషయంలో కానీ, ఇంకొకటి పెన్షన్ పెంపు విషయంలో కానీ, ఒకటే రాజధాని అభివృద్ధి చేయడం అనే విషయంలో కానీ, అవాతాతలకు పెన్షన్ ఇవ్వడంలో కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడంలో కానీ, సీఎం సహాయ నిధి కింద బాధితుల వద్దకే వెళ్ళి వాళ్ళకి చెక్కులు పంపిణీ చేయడం కానీ, ఇవన్నీ కూడా కుటుంబ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాల్లో ముఖ్య భాగాలుగా ఉన్నాయి.